మహిళలకు బిగ్ షాక్. వరలక్ష్మి వ్రతం ఎప్పుడు? వరలక్ష్మి వ్రత తేదీలపై సందిగ్ధత, ఉత్కంఠ. శ్రావణమాస విశిష్టతకు తర్కణంగా సౌభాగ్య వరాలను కోరుతూ మహిళలు నిర్వహించే పవిత్ర పండగే వరలక్ష్మి వ్రతం. ఈ ఏడాది వరలక్ష్మి వ్రతంపై అనేక సందేహాలు, సందిగ్ధత నెలకొని ఉన్నాయి. ఆగస్టు 21న అని కొందరు, కాదు 28న శ్రావణ వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించాలని మరికొందరు ప్రకటించడంతో శ్రావణ పౌర్ణమిపై ఉత్కంఠ గందరగోళం నెలకొని ఉంది. శ్రావణ మాసంలో మహిళలు పెద్ద ఎత్తున సౌభాగ్య వరాలను కోరుతూ శ్రావణ వరలక్ష్మి వ్రత మహోత్సవాలను నిర్వహిస్తారు. ప్రస్తుతం శ్రావణ వరలక్ష్మి వ్రత మహోత్సవాలపై సందిగ్ధత ఏర్పడిన నేపథ్యంలో ప్రముఖ వేద పండితులు శ్రీ కండవల్లి హనుమంతాచార్యులను వివరణ కోరగా శ్రావణ శుక్రవార పూజలపై ఆయన స్పష్టత వివరించారు. మరి మహిళలు వెంటనే స్పందించి సౌభాగ్య వరాల కోసం శ్రావణ వరలక్ష్మి వ్రతాలను ఆచరించండి. ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం 21వ తేదీ శుక్రవారం చేసుకోవాలా, 28వ తేదీ శుక్రవారం చేసుకోవాలని చెప్పి చాలామందికి ధర్మ సందేహం కలుగుతోంది. ఏంటంటే 28వ తారీఖు పౌర్ణమి వచ్చింది, 21వ తారీఖు పౌర్ణమి ముందు వారం. ఈ 21వ తేదీని చేసుకోవాలా, 28వ తేదీ పౌర్ణమి రోజున చేసుకోవాలని చెప్పి మహిళలందరికీ కూడా ధర్మ సందేహం కలుగుతోంది. ఏంటంటే ఈ సంవత్సరం 21వ తేదీనే ఈ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. అంటే వ్రతంలో కథలో చెప్పు ఉంది, పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని చెప్పి కథలో ఉంది. కాబట్టి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం 21వ తేదీ కాబట్టి అందరూ కూడా 21వ తేదీ శుక్రవారం రోజునే వరలక్ష్మి వ్రతం చేసుకోవడం శ్రేయస్కరం. ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం పంచాంగకర్త తంగిరాల ప్రభాకర్ సిద్ధాంతి గారు కూడా 21 తారీఖుని చేసుకోమని చెప్పారు. అలాగే కాకినాడ న్యామా సిద్ధాంతి గారి పంచాంగంలో కూడా 21వ తేదీని చేసుకోమన్నారు. అలాగే రాజమండ్రి బుట్టే సిద్ధాంతి గారు కూడా 21వ తేదీని చేసుకోమని చెప్పారు. కాబట్టి ముఖ్యమైన పంచాంగాలన్నీ కూడా 21వ తేదీ శుక్రవారం చేసుకోమని చెప్పారు. అంతేకాకుండా 28వ తేదీ శుక్రవారం రోజున పౌర్ణమి ఉదయం 9:14 పౌర్ణమి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ సమయానికి మనం పూజ చేసుకునే సమయానికి పౌర్ణమి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా 21వ తేదీ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం ఆచరించడం చాలా శ్రేయస్కరం. అవకాశం ఉన్నవారు 4 వారాలు చేయొచ్చు, ఇబ్బంది లేదు. కానీ వరలక్ష్మి వ్రతం చేసుకునేవారు మాత్రం 21వ తారీఖున చేసుకోవడం శుభదాయకం, శుభప్రదం. ఓం నమో వెంకటేశాయ.